గుడ్ మార్నింగ్. ఈరోజు పంచతంత్రం 11వ భాగంలో సంజీవకుని కథ, అలాగే పింగళకునికి సంజీవకునికి మధ్య గల స్నేహం గురించి తెలుసుకుందాం. అడవిలో పెద్ద శబ్దం విన్నటువంటి పింగళకుడు అనేటువంటి సింహం భయపడి కూర్చుని ఉండగా, కరటకుడు దమనకుడు అనేటువంటి రెండు నక్కలు దూరం నుంచి చూసి, అందులో దమనకుడు ఈ పింగళకుడు దగ్గరికి వచ్చి, మహారాజా, మీరెందుకు భయపడినట్లుగా ఉన్నారు, ఏంటి విషయం అని చెప్పి అడిగింది. అడిగితే, నువ్వు విన్నట్లున్నావు కదా, ఇప్పుడే పెద్ద శబ్దం వచ్చింది, అడవంతా అదిరిపోయేలా, ఏదో కొత్త జంతువు వచ్చిందా ఏంటి అని చెప్పి చెప్పింది. వెంటనే, మహారాజా మీరు భయపడకండి, ఆ విషయం ఏంటో నేను చూసి వస్తానని చెప్పి ఈ దమనకుడు అనేటువంటి నక్క బయలుదేరి దాని సోదరుడైనటువంటి కరటకుడి వద్దకు వచ్చి, ఇలా మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విషయం తెలియజేసి, నేను ఎవరైతే ఆ శబ్దం చేశారో వాళ్ళని పట్టుకుని వస్తానని చెప్పి మాట ఇచ్చాను అని చెప్పింది. చెప్పిన వెంటనే కరటకుడు, పరాధికారాన్ని నీ మీద వేసుకుంటున్నావు, నీకు అక్కర్లేని పనిది, కుక్క పని గాడిద చేయబోయి తన్నులు తిని చచ్చింది, ఆ కథ చెప్తాను వినని ఆ కథ చెప్పడం జరిగింది. ఆ కథ అనంతరం అయినప్పటికీ కూడా ఈ దమనకుడు కరటకుడి మాటలు లెక్క చేయకుండా బయలుదేరి అడవిలో కొత్త పాదముద్రల ఆధారంగా ఒక వృషభరాజు అంటే ఎద్దు వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, ఓ ఈశ్వరుని వాహనమైనటువంటి నందీశ్వరుని వంటి ఓ వృషభరాజా, నీకు నమస్కారం అన్నాడు. అడవంతటికి రాజు ఎవరు అనుకుంటున్నావు? పింగళకుడు అనేటువంటి ఒక సింహం. మేమిద్దరం ఆ రాజుగారి ప్రతినిధులం. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ అడవిలో ఇంతవరకు ఏ మృగం కూడా స్వేచ్ఛగా తిరగడానికి వీల్లేదు. ఈరోజు నీ అరుపు విని రాజుగారు ఎవరో కొత్తగా వచ్చిన వారు ఉన్నట్లున్నారు, మన విషయం వారికి ఇంకా తెలిసి ఉండదు, మీరు వెళ్ళి నచ్చి చెప్పండి, మన వద్దకు తీసుకురండి అని చెప్పి నాతో చెప్పారు. ఒకవేళ అలా తీసుకొస్తే వారిని మేము సన్మానం చేస్తాం, వారితో స్నేహం కూడా చేస్తాం అని చెప్పి చెప్పమని మమ్మల్ని పంపించారు అని చెప్పి ఈ వృషభరాజు అంటే ఎద్దు వద్దకు వచ్చి ఈ దమనకుడు చెప్పడం జరిగింది. నక్క చెప్పిన తర్వాత, తమరు మా వెంట వస్తే మిమ్మల్ని మేము వారికి పరిచయం చేసి స్నేహం చేయిస్తాం అని పలికింది. అంటే నక్క సింహం దగ్గరికి ఈ వృషభాన్ని ఎద్దుని తీసుకెళ్తానని చెప్పింది. దమనకుని ఆట విన్నటువంటి సంజీవకం అంటే ఎద్దు ఆలోచించి, దిక్కు లేకుండా ఏ పులినోట్లోనే పడి చచ్చే కన్నా రాజదర్బార్కి వెళ్ళి రాజుగారి స్నేహితుడిగా ఉండడం చాలా మంచిదని అనుకుని, సరే వెళ్దాం పదండి, మీ వెంట నేను వస్తానని చెప్పి పింగళకం అనేటువంటి సింహం దగ్గరికి బయలుదేరింది. ఈ సంజీవకం అనేటువంటి ఎద్దు కరటకుడితో కబుర్లు ఆడుతూ నెమ్మదిగా వస్తుంటే, దమనకుడు ముందు గబగబా పరిగెట్టుకుని వెళ్ళి, ఓ మహారాజా, మనకు భయం కలిగేలా శబ్దం చేసింది ఎవరో కాదు, సంజీవకం అనేటువంటి ఎద్దు, వృషభేంద్రుడు. అతడు ఎంతో మంచివాళ్ళ ఉన్నాడు, తెలివైన వాళ్ళ ఉన్నాడు, బలవంతుడు కూడా, మీకు మంత్రిగా ఉండదగినటువంటి వాడు కూడా. మీరు ఒప్పుకుంటే ఆయన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తాను, మీ సన్నిధిలో పెడతాను అంటే పింగళకుడు, అలాగే తీసుకునిరా అన్నాడు. దమనకుడు సంజీవాన్ని తీసుకుని వచ్చి పింగళకుని ముందు నించోబెట్టాడు. సంజీవకం మృగరాజుకి నమస్కారం చేసి, మహారాజా, మీ అనుమతి లేకుండా నేను ఈ అడవిలోకి వచ్చాను, ఇష్టానుసారంగా ప్రవర్తించాను, నేను చేసినది తెలియక చేసిన తప్పు కాబట్టి నన్ను క్షమించండి అనడంతో ఈ సింహం పింగళకుడు చాలా సంతోషించి, సంజీవక, నువ్వేం భయపడకు, ఈ రోజు నుంచి నువ్వు నా మిత్రుడివి, నా స్నేహితుడివి, అంతేకాకుండా నువ్వు నా మంత్రివి కూడా, నీ ఇష్టానుసారం ఈ అడవంతా కూడా తిరుగు, నిన్నెవరైనా ఏవైనా అంటే కనుక నా దగ్గరకు వచ్చి చెప్పు, అలాగే నువ్వు నాకు చాలా హితుడివి, సచివుడు కూడా, సర్వ మర్యాదలు కూడా అందుకో అన్నాడు. ఆ రోజు మొదలుకొని పింగళకుడిని పలు విధాలుగా కొనియాడుతూ, పింగళకుడు సంజీవుడు ఒకరికొకరు పలు విధాలుగా కొనియాడుకుంటూ రోజు రోజుకు స్నేహాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరూ కూడా బంధుమిత్రులను కూడా సరిగా పట్టించుకోకుండా అశ్రద్ధ వహించడం మొదలుపెట్టారు. ఈ నక్కలను కూడా పట్టించుకోవడం మానేశారు. ఒకనాడు దమనకుడు చాలా బాధపడుతున్నాడు. ఈ ఎద్దును తెచ్చి గద్దెనెక్కించింది నేను, అది మర్చిపోయి తనకు మేలు చేశానని విశ్వాసం లేకుండా మనల్ని నిరుత్సాహపరుస్తోంది. ఈ సింహం కూడా గౌరవించడం లేదు. సరికదా, మాట్లాడాలన్నా వాళ్ళిద్దరూ ఒకరికి అవకాశం ఇవ్వట్లేదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వట్లేదు.
వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. మనకే కాదు, అలాగే ఇదివరకులో ఉన్నటువంటి రాజుగారి మిత్రులకు, బంధువులకు కూడా మనం చేసిన పని వల్ల నాకు కష్టమే కలిగింది అన్నాడు. అప్పుడు కరటకుడు, నేను ముందుగానే చెప్పాను మనకెందుకు అంటే నువ్వు వినలేదు. నీకు అయి కావాల్సిందే, ఇలా కావాల్సిందే అన్నాడు. దీనంతటికి అంతేకాకుండా దీనంతటికీ నువ్వే కారణం అని దమనకునితో అన్నాడు. అప్పుడు దమనకుడు, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని సామెత ఉంది కదా, అది ఊరికినే పోతుందా? ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా? నేనేదో మంత్రి పదవి పొందుదాం కదా అని చెప్పి అనుకున్నాను. అది సంజీవు కూడా పట్టుకుపోయాడు. నేను వేసిన ఎత్తుగడ పారలేదు. చేతులారా నేను చేసుకున్న నష్టానికి నాకే నష్టం కలిగింది. నేను చేసుకున్నది నాకే నష్టం కలిగించింది అని అపరాధానికి నక్క, సన్యాసి, దేవశర్మ అనేటువంటి ఒక కథని చెప్పింది. దానికన్నా ముందు 2 పొట్టేళ్ళు ఢీకొన్నటువంటి కథ గురించి చెప్పిందనమాట. పూర్వం ఒక చోట బాగా బలిసిన 2 పొట్లేళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నాయి. అవి దూరంగా వెనక్కి వెళ్ళి పరుగు పరుగున వచ్చి ఢీకొంటున్నాయి. 2 బాగా బలిసి ఉండడంతో ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు రక్తం గడ్డకట్టి కిందన పడుతోంది. అలా రక్తం కింద పడినప్పుడల్లా దూరం నుంచి నక్క చూసి నోరు ఊరిపోయి ఆ పొట్టేళ్ళు దూరంగా వెళ్ళినప్పుడు మధ్యలోకి వచ్చి ఆ రక్తం తాగేస్తోంది. అలా వెనక్కి వెళ్ళి మధ్యలోకి వచ్చినప్పుడు ఆ రక్తం కింద పడినప్పుడు వెంటనే నాకేస్తోంది. అలా జరుగుతుండగా ఒకసారి అలా వెనక్కి వెళ్ళినప్పుడు నక్క మధ్యలోకి వచ్చింది ఆ రక్తం నాకడం కోసం. అయితే ఈ రెండిటి తలల మధ్యలో నక్క నలిగిపోయి ఆ కొమ్ములు వీటికి గుచ్చుకోవడం వలన చచ్చిపోయి నక్క చచ్చింది. నక్క యొక్క దురాశ నక్కకి ప్రాణాలు తీసింది. దురాశ దుఃఖానికి చేటనే విషయం తెలిసింది. అంతేకాకుండా ఆషాఢభూతి కథ ఉంది, దాని గురించి రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.